ఇన్సూరెన్స్ విషయంలో స్టక్ అయ్యారా మీరు? కస్టమర్ సర్వీస్ టెరిబుల్గా ఉందా? ఆర్ వేరే ఎక్కడైనా మీకు బెటర్ డీల్ దొరికిందా? పానిక్ అయి పాలసీని క్యాన్సిల్ చేయకండి. Let me introduce you to your saving grace, insurance portability. Better customer services and insurance policies customers needs ki తగ్గట్టుగా ఉండేలా ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా IRDAI 2013 లో ఇన్సూరెన్స్ పోర్టబిలిటీని ఇంట్రొడ్యూస్ చేసింది. ఇన్సూరెన్స్ పోర్టబిలిటీ ఒక ఇన్సూరర్ నుండి మరో ఇన్సూరర్ కి స్విచ్ అయినప్పుడు కస్టమర్స్ కి బోనస్ అండ్ డిస్కౌంట్ బెనిఫిట్స్ ని రిటైన్ అయ్యేలా చూస్తుంది. ఇన్సూరెన్స్ పాలసీని ఎలా పోర్ట్ చేయడం అని చూద్దాం. ఫస్ట్, పాలసీ రెన్యువల్ డేట్ కి అట్లీస్ట్ 45 డేస్ కి ముందే మీ కరెంట్ ఇన్సూరర్ కి రిటర్న్ రిక్వెస్ట్ ని సబ్మిట్ చేయాలి. రెన్యువల్ కి దగ్గరలో ఉన్నప్పుడు మాత్రమే మీరు పోర్టబిలిటీ రిక్వెస్ట్ ని ఇనిషియేట్ చేయొచ్చు. నెక్స్ట్, మీ కరెంట్ కవరేజ్ ని ట్రాన్స్ఫర్ చేయడానికి న్యూ ఇన్సూరర్ ని కాంటాక్ట్ చేయండి. ఆ కొత్త ఇన్సూరర్ మీకు పోర్టబిలిటీ ఫామ్ అండ్ ప్రపోజల్ ఫామ్ ని సెండ్ చేస్తారు. అందులో మీకు వేరియస్ ఇన్సూరెన్స్ ఆప్షన్స్ ఉంటాయి. ఇంకా మీ రిక్వైర్డ్ పేపర్ వర్క్ ని కంప్లీట్ చేస్తే న్యూ ఇన్సూరర్ మీ మెడికల్ రికార్డ్స్ అండ్ కరెంట్ ఇన్సూరర్ నుండి మీ హిస్టరీని క్లెయిమ్ చేస్తుంది. ఇప్పుడు మీ ప్రీవియస్ ఇన్సూరర్ ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా IRDAI కి రిక్వెస్టెడ్ ఇన్ఫర్మేషన్ ని ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. న్యూ ఇన్సూరర్ మీ హిస్టరీని క్లెయిమ్ చేసి మెడికల్ రికార్డ్స్ రివ్యూ చేసి మీ కవరేజ్ డిటర్మైన్ చేయగలరో లేదో చూస్తారు. This underwriting process involves assessing your risk profile. మీ కొత్త ఇన్సూరర్ మీ పాలసీని కవర్ చేయాలనుకుంటే within 15 days లో ఫైనలైజ్ చేస్తారు. If there is a delay, it is assumed you are covered by the new insurer. Next, both insurers agree అయితే న్యూ ఇన్సూరర్ మీకు న్యూ పాలసీని ఎక్స్ప్లెయిన్ చేస్తూ టర్మ్స్ అండ్ కండిషన్స్ తో పోర్టబిలిటీ సర్టిఫికేట్ ని ఇస్తారు. అండ్ సీమ్లెస్ ట్రాన్సిషన్ కోసం ఎగ్జిస్టింగ్ పాలసీ ఫీచర్స్ ని కొత్త దానితో కంపేర్ చేయండి. సమ్ అష్యూర్డ్, ప్రీమియం రేట్స్, టర్మ్స్ అండ్ కండిషన్స్, ఇంక్లూషన్స్ అండ్ ఎక్స్క్లూషన్స్, రైడర్స్, ఇలా అన్ని డీటెయిల్స్ ని కంపేర్ చేయండి. ఇప్పుడు కొన్ని ఇంపార్టెంట్ కన్సిడరేషన్స్ చూద్దాం. ఇన్సూరెన్స్ పాలసీని పోర్ట్ చేయడం వల్ల ఎగ్జిస్టింగ్ పాలసీలో చేంజెస్ అండ్ అడిషన్స్ కి అలో చేయరు. మీరు మోడిఫికేషన్స్ కోసం రిక్వెస్ట్ చేస్తే మీ ఎగ్జిస్టింగ్ ఇన్సూరర్ పాలసీని పోర్ట్ చేయడానికి రెఫ్యూజ్ చేయొచ్చు. పోర్టింగ్ ప్రాసెస్ ని ఇనిషియేట్ చేయడానికి ముందు పాలసీ డాక్యుమెంట్ ని కేర్ఫుల్ గా చదవండి. ఓవరాల్ పోర్టబిలిటీ ఒక ట్రూ గేమ్ చేంజర్. వాల్యుబుల్ కవరేజ్ ని సాక్రిఫైస్ అవ్వనీయకుండా బెటర్ డీల్ ను దీని ద్వారా తెలుసుకోవచ్చు. సో డ్రాస్టిక్ డిసిషన్స్ తీసుకోవడానికన్నా ముందు పోర్టబిలిటీని ఎక్స్ప్లోర్ చేయండి. ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ టిప్స్ కోసం అప్స్టాక్స్ తెలుగుకి సబ్స్క్రైబ్ చేసుకోండి. Investment in securities market are subject to market risks. Read all the related documents carefully before investing.